హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే ఎండుమిర్చితో టమాటా ఉప్మా చూపిస్తున్నానండి. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటా ముక్కలు వేసుకుని దాని తర్వాత ఒకటి వేగనివ్వాలి. ఇప్పుడు సరిపడంత వాటర్ని పోసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి సరిపడంత సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటే ఉప్మా మంచి కలర్ వస్తుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఎసరు కాగిన తర్వాత రవ్వను పోసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో వేరుశెనగ గుండ్లు, శనగపప్పు ఏమీ వేయట్లేదండి. సింపుల్గా ఇలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వేడి వేడి ఉప్మా రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.